హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క పీఈటీ పిఎంటీ యొక్క డేట్స్ అనేవి రావడం జరిగింది. చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా పీఈటీ పిఎంటీ డేట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఈ జూన్ మంత్ మనకి చూసుకున్నట్లయితే చూడండి, బేస్డ్ ఆన్ ద మెరిట్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. చూసుకున్నట్లయితే ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇంపార్టెన్స్ ఇన్ సెక్షన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, physical measurement test and document verification was published on official website of RRB. The tentative schedule for PET PMT DV for the shortlisted candidates is under చూసుకున్నట్లయితే ఈజ్ యాజ్ అండర్. చూసుకున్నట్టు మనకి టెంటేటివ్ డేట్స్ వచ్చేసరికి మనకి జూన్ మంత్ 22వ తారీఖు నుండి మనకి జూలై మంత్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పీఈటీ పిఎంటీ డివి అన్ని మూడు కూడా ఒకే రోజు అనేవి జరుగుతుంది. మనకి రిపోర్టింగ్ టైం అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ప్లేస్ వచ్చేసరికి జగజ్జీవన్ రావు ఆర్పిఎఫ్ అకాడమీ, లక్నో, ఉత్తరప్రదేశ్. అంటే ఇది అలహాబాద్ బోర్డుకు సంబంధించినటువంటి డేట్స్ అనమాట. అదేవిధంగా ప్రతి ఒక్క బోర్డు కూడా తమ యొక్క డేట్స్తో కూడినటువంటి ఆ పీఈటీ పిఎంటీ డివి యొక్క డేట్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. అంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్ యొక్క ఈవెంట్స్ డేట్స్ అనేవి అన్ని బోర్డుల్లో కూడా వస్తాయి డేట్స్ ప్రకారం. చూసుకున్నట్టయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా పీఈటీకి 2 వీక్స్ ముందు, అంటే మనకి 2 వీక్స్ ముందు, పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ ముందు మనకి ఈ యొక్క డేట్ పీఈటీ యొక్క డేట్స్ అనేవి ఎవరికి ఎప్పుడు ఉంటుందో కూడా 2 వీక్స్ ముందు అనేది ఇన్ఫర్మేషన్ అనేది మన మెయిల్కి కానీ అదేవిధంగా ఫోన్ యొక్క ఎస్ఎంఎస్కి కానీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పీఈటీ పిఎంటీకి వెళ్ళేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాలా, అదేవిధంగా ఫొటోస్ అనేవి తీసుకెళ్లాలా. చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకుని అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలా. మనకి పీఈటీ పిఎంటీ అయినటువంటి రోజే అదే రోజు మనకి డీవీ కూడా జరుగుతుంది. ఆఫ్టర్ డీవీ తర్వాత మనం ఒక 10 డేస్ లేదా 15 డేస్ తర్వాత మనకి మెడికల్ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా మీ యొక్క ఈవెంట్స్ అనేవి స్టాండర్డ్గా చేసుకోండి, ఈవెంట్స్ అనేవి పర్టికులర్గా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అనేవి కూడా ఎప్పుడు ఉంటాయో కూడా మనం చెప్పుకుందాం. మ్యాక్సిమం మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ కూడా మనకి జూలైలో స్టార్ట్ అవుతాయి. జూలై నుండి ఆగస్టులో మధ్య దాకా జరగడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఒక వీడియో అనేది వాటి మీద కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.